Come and see in Telangana how we are implementing our 6 guarantees. We have 21,000 farmers loan, 25,35,000 farmers have got benefit with this 21,000 crores loan wave. Today we are giving Rait Bharosa per annum 18,000 crores. I have paid 9,000 crores within 9 days. You come and see my track record. Within 14 months, I have recruited 67,173 government jobs, not in private. ఇన్నరా ఎంత గట్టిగా ఎంత బలంగా చెప్తున్నాడో సీఎం రేవంత్ రెడ్డి సారు. రైతు రుణాలను మాఫీ చేసినాం, రైతులకు 2 పంటలకు భరోసా ఇస్తున్నాం, ఒకే ఏడాదిలా 67,173 కొలువులు ఇచ్చినామని భల్లా గుద్ది బాజాప్తా చెప్తున్నాడు. అది నిజమో కాదో తెలంగాణకు వచ్చి అడుగుండ్రు అన్నట్టు చెప్తున్నాడు. ఒకవేళ కేరళ పబ్లిక్ గాని కేరళ సీఎం పినరయి విజయన్ గాని తెలంగాణకు వచ్చి అడిగితే ఎట్లా కావచ్చు? పంట రుణాలు మొత్తమే మాఫీ చేసిండ్రా? తెలంగాణలో 100% రుణమాఫీ అయిన ఊరు ఒక్కటంటే ఒక్కట్లేదు. అట్లనే రైతు భరోసా ఎన్నేండ్లు ఎగ్గొట్టిండ్రో తెలిసిపోతుంది. 6 గ్యారెంటీల అమలు ఏ తిరుగున్నదో ఉత్తగానే తెలుస్తుంది. ఆడపిల్లలకు స్కూటీలు, అమ్మలక్కలకు నెలకు 2,500, పెళ్లికి తులం బంగారం. అబ్బో ఒక్కటేంది చాలా ముచ్చట్లు వాళ్ళకి తెలిసిపోతాయి. అంటే అదేదో వెనకటి సామెత ఉంటది కదా, కూలిచ్చి తిప్పించుకునుడు అనేది. హాగు అట్లా అవుతుంది. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు, ఒక్కొక్కటి వేసుకుంటా పోతున్నామని కాంగ్రెస్ సర్కారు మంత్రులే చెప్తున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రానికి పోయి వచ్చి మా రాష్ట్రంలో చూడుండ్రి అని చెప్తున్నారు. భలే రాజకీయం చేస్తున్నారు సారు. కేరళ జనం నమ్ముతారో నమ్మరో గాని తెలంగాణ జనం మాత్రం 100కు 200% నమ్ముతారు సారు. మీరు చెప్పిన ముచ్చట్లు అని మాట్లాడుకుంటారట తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు కామ్రేడ్స్.